నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొన్ని పనులు కొన్ని విషయాలకు సంబంధించి చూడగానే అబ్బా నేను చేసేస్తా, నేను చేసేయగలను, చేసేయటంతో పాటు నేను ఈ పని ద్వారా నేను చాలా ఉన్నత స్థానాలకు వెళ్ళిపోతా, మంచి లాభాలు వస్తాయి, రకరకాలుగా ఆలోచించేస్తామండి. చెయ్యలేము అనే ఆలోచన రాదు. ఒకవేళ అటు ఇటు అయితే ఏమవుతుందో అనే ఆలోచన కూడా రాదండి. ఎవరైనా చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయలేకపోతాం. అవును కదా, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఉంటుంది. అవునండి. చిన్నవి జయ, ఆఖరికి ఒక మేకప్ టిప్, ఓ హెయిర్ స్టైలు, ఓ బట్టలు కత్తిరింపు, బట్టలు, డ్రెస్సులు, ఓ ఇంట్లో వ్యవహారం, ఓ బిజినెస్, ఒక ఏదైనా ఎడ్యుకేషన్, అన్ని విషయాల్లోనూ ఏదైనా చూడంగానే ఇంకా ముందు వెనక చూడకుండా దిగేస్తారు. అవును, చేసేద్దాం అనుకుంటారు. అంతే కదా అనిపిస్తుంది. సింపుల్. అవతల వాళ్ళు సింపుల్ అని చెప్పారనుకో, అది వేరే సంగతి. నువ్వు ఎప్పుడు సింపుల్, నీకు వాళ్ళెవరో చేసిన వ్యవహారం అంతా నువ్వు సాకల్యంగా విని దాని మీద నువ్వు 2 ప్రశ్నలు వేసి సమాధానం తీసుకుని తర్వాత అది అవునో కాదో ఇంకో నలుగురు దగ్గర కనుక్కుని చేస్తే ఏమవుతుందో నీకు నువ్వుగా ఆలోచించుకుని అప్పుడు నువ్వు ఏదైనా చేయొచ్చు. ఇది మేకప్ టిప్ నుంచి వ్యాపారం దాకా ఈ మధ్యలో ఇందాక చెప్పిన వ్యవహారం అంతా ఇందులోనే ఉంటుంది. అవునండి, తెలుసుకోవాల్సిందే. మనకి పంచతంత్ర కథలు చాలా మంచి మంచి కథలు ఉంటాయి. పంచతంత్రం 5 రకాల తంత్రాలు కదా అవి. మిత్రలాభం, మిత్రభేదం మనకి తెలుసు. అందులో అపరీక్షిత కారకం అని ఒక తంత్రం ఉంది. ఈ అపరీక్షిత కారకం ఏంటంటే కాకోలు కీయని తర్వాత ఉంటుంది, 3వ 4వది బహుశా. ఈ దీంట్లో ఏంటంటే భలే విచిత్రమైన కథలు ఉంటాయి. మనం ఎప్పుడు ఊహించం కూడా అలాంటి కథలు ఉంటాయి. అందులో చెప్తాడు, ఏ విషయమైనా సరిగ్గా వినకుండా, సరిగ్గా తెలుసుకోకుండా, సరిగ్గా జ్ఞానం లేకుండా, పరీక్షించకుండా చేయకూడదు. పూర్వం ఒక మంగలి ఇలాంటి పని చేసి కొంప ముంచుకున్నాడు. ఓహో, ఆ పని చేయకూడదు. కథ చూడు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పాటలీపుత్రంలో మణిభద్రుడని ఒక ఆయన వర్తకుడు ఉండేవాడు. మంచివాడు పాపం. అయితే దాన ధర్మాలు, ఇతరులకి సహాయాలు చేయటాలు, ఈ వ్యవహారంలో ఆస్తి బాగా నష్టపోయాడు. ఏమీ సంపాదన అవటల్లా, ఎక్కడ ప్రయత్నించినా పోతోంది. ధర్మపరుడు, వాళ్ళ కుటుంబం అంతా ధర్మపరుల కుటుంబమే. అయితే అతను ఏమనుకున్నాడంటే, చిచ్చి దిక్కుమాల జీవితం బతకలేను, డబ్బు లేనివాడు ప్రపంచంలో అందరికీ లోకువే. ఇప్పుడు సముద్రం ఉంది, ఓ ఘోషిస్తుంది, ఆ ఘోష వల్ల ఉపయోగం ఏం లేదు, కానీ ఎవరు దాన్ని ఏమనరు, ఎందుకంటే సమృద్ధి దాని దగ్గర ఉన్నది. అవును, ఆ నీళ్ళ వల్ల నీకు నాకు ఉపయోగం ఏమీ లేదు, మంచినీళ్ళు తాగడానికి పనికిరావు, మొక్కల్లో పోసుకోవడానికి పనికిరావు. అయినా కూడా వాటర్ సమృద్ధిగా నీరుండటం వల్ల సముద్రుడు అందరికీ ఇష్టడుగానే ఉంటాడు. ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో వాడు విలువ కలిగిన వాడు ప్రపంచంలో. డబ్బు లేనివాడు అంటే ఏ విలువ ఉండదు. నేను ఆస్తి అంతా పోగొట్టుకున్నా, సంపాదించలేకపోతున్నా, తాత తండ్రులదంతా పాడైపోయింది, నేనేం బతికి ఉండకూడదు. దీని మీద 10-12 శ్లోకాలు ఉంటాయి, డబ్బు లేని వాళ్ళకి విలువ ఎలా ఉండదు అని. బాగుంటాయి, ఇంట్రెస్టింగ్గా. అయితే ఇతను ఏమనుకున్నాడంటే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. ఏం లేదు మరి ఏం చేయను, నేను డబ్బులు లేకపోతే విలువ లేదు లోకంలో భావించి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. అయితే ఏమైంది, ఆ రాత్రి పడుకుంటే అతనికి ఒక కల వచ్చిందట. ఆ కలలో పద్మనిధి అనే ఒక నిధి అతనితో మాట్లాడింది. అబ్బాయి, మీ తాత తండ్రులు చేసిన పుణ్యం అంతా పద్మం అనే నిధి రూపంలో ఉంది నీ దగ్గర, అది నేనే. నువ్వు నా కోసం ప్రయత్నం చేస్తే నేను దొరుకుతా, సిద్ధంగా ఉన్నాను నీకు దొరకటానికి. ఒక చిన్న తేడాతోటి నేను నీకు దొరకల. నువ్వు ఒక పని చెయ్యి, రేపు పొద్దున్నే ఒక బౌద్ధ క్షపణకుడు, జైన క్షపణకుడు, బౌద్ధుడు కాదు, జైన సన్యాసి, క్షపణకుడు అంటారు వాళ్ళని, జైన సన్యాసి వస్తాడు. ఒక కర్ర పెట్టి బుర్ర బద్దలు కొట్టి, అది నేనే. వెంటనే నేను ధనంగా మారిపోతా, నన్ను వాడుకో. నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు, నీ పూర్వజన్మ పుణ్యం, నీ పూర్వులు చేసినటువంటి పుణ్యం నిధి రూపంలో నీకు దగ్గరలోనే ఉన్నాను నేను అని కల వచ్చింది. ఆలోచించుకున్నాడు ఇతను. మామూలుగా కళలు కొంతమందికి వచ్చినవి అసలు నమ్మకూడదు. అందులో రోగి, పిచ్చివాడు, తర్వాత దుఃఖంలో ఉన్నవాడు, వాళ్ళందరికీ వచ్చే కళల్ని నమ్మకూడదు. ఇప్పుడు నేను దుఃఖంలో ఉన్నా, నా కళని నమ్మచ్చా? నమ్మకూడదు కదా, నమ్మకూడదు. కాబట్టి జైన క్షపణకుడు రేపు తెల్లవారుజామున ఎవడైనా వస్తాడో లేదో చూద్దాం, వస్తే కొడదాం, లేకపోతే లేదు.
కొట్టడానికి సిద్ధపడ్డాడు. కొట్టమని చెప్పింది కదా కల్లో క్లియర్గా. ఓ. సరే ఏమైంది, ఆ రోజు పొద్దున్నే ముందు రోజు సాయంత్రము, అది ఏ రోజు ఆ రాత్రి కళ్ళొచ్చిందో ఆనాటి సాయంకాలం ఈయన భార్య ఒక మంగళతనికి కబురు చేసింది. ఆ కాలంలో ఈ వ్యవహారాలు ఉండేవి, ఈ పేరు చెప్పానని ఈ పనికి చెప్పానని అనుకోవద్దు, అప్పుడు ఉండేది అంతే. ఆ పుస్తకంలో ఏముందో అదే పేరు అదే విషయమే చెప్తున్నాను నేను. అలాగేనండి. గోల్డ్ తీసి లత్తుక పెట్టడం కోసం ఒక మంగళ అబ్బాయికి కబురు చేసింది. లత్తుకు పెట్టడం అంటే ఏంటమ్మా? కాళ్ళకి పారాన్ని పెట్టడం. ఆహా. పిలిచింది. నాపితహ అంటారు సంస్కృతంలో, దాని పేరు అది. నాపితుడు వాడి పేరు, పేరు కాదు, ఆ వృత్తిని అలా అంటారనమాట. సరే ఏమైంది, ఈవిడ కబురు చేసింది. పొద్దున్నే వస్తున్నాడు. అంత దూరంలో ఉండగా ఏమైంది, ఈ మణిభద్రుడు వాకిలి తలుపు తీసాడు. తీయగానే ఒక బౌద్ధ, ఎంతసేపు బౌద్ధుడు వస్తున్నాడు నాకు, ఒక జైన క్షపణకుడు వాకిట్లో నుంచున్నాడు. ఇంత తెల్లవారుజామున వాళ్ళు ఎవ్వరూ భిక్షకి రారు, కొంచెం ఎండెక్కాక వస్తారు. మామూలుగా ఊళ్ళో క్షపణకులు భిక్షకి రావడం తెలుసు వాళ్ళందరికీ. వచ్చేసరికల్లా ఇతను ఏమనుకున్నాడు, ఇదే నాకు తెలియజేసింది అని అనుకుని పక్కన గుమ్మం పక్కన ఉన్నటువంటి లాఠీ తీసి పెడేల్మని కొట్టాడు. కొట్టేసరికల్లా ఈ జైన క్షపణకుడు ఒక బంగారు బొమ్మలాగా మారిపోయాడు తల పగిలేసరికి. ఈ మణిభద్రుడు మహాసంతోషంతో ఆ బంగారు బొమ్మను కావలించుకుని లోపలికి తీసుకెళ్ళాడు. ఈ దూరం నుంచి వస్తున్నవాడు కర్రెత్తి జైన సన్యాసిని మణిభద్రుడు కొట్టబోవటం చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కొడుతున్నాడు ఏమిటో అని. ఆయన కొట్టంగానే ఇది బంగారు బొమ్మగా మారిపోవటం వాడు చూసేసాడు. పొద్దున్నే వచ్చిన జైన సన్యాసిని కనుక తలకాయ పగలగొట్టేస్తే వాడు బంగారు బొమ్మగా మారిపోతాడు. జైనులు చాలా భక్తిపరులు, చాలా సిద్ధాంతంగా జీవిస్తారు, నగ్నంగా ఉంటారు, బట్టలు వేసుకోరు, మొహానికి ఒక గుడ్డ కట్టుకుంటారు. ఆ మూతి కట్టుకునే గుడ్డతోటి ఆ జీవజాలాలని కూడా చంపకూడదని వాళ్ళ ఉద్దేశం. అవునవును. పాదాల గుడ్డలు కట్టుకుని నడుస్తారు. అవును. మహాద్భుతమైన వ్యక్తులు. ఆ వ్యక్తుల్లో ఈ గొప్పతనం ఉందని తెలుసుకున్నాడు ఈ మంగళబ్బాయి. బంగారు బొమ్మ లోపలికి వెళ్ళిపోయింది. వీడు నిర్ఘాంతపోయి నుంచున్నాడు. అమ్మా, మణిభద్రుడు డబ్బులున్నవాడు కూడా ఇంత పనిచేసి పెట్టుకున్నాడు కదా, మనం కూడా ఇలాంటిది చేయాలి. బాగుందిగా. సరే, అక్కడి నుంచి ఏం చేశాడు, ఇక్కడ పని చేసుకుని చకచక్క ఇంటికి వెళ్ళిపోయి 10 గంటలకల్లా తెమిలి ఆ జైనుల తాలూకు ఒక మఠం ఉంది ఆ ఊళ్ళో, అక్కడికి వెళ్ళి అక్కడ నమస్కారం చేశాడు. చేసి సరే ఆయన ఏం చేశాడంటే, అప్పుడు ఇలా నమస్కారాలు చేసి వచ్చిన వాళ్ళకి ఒక మెళ్ళ వేసుకునేందుకు ఒక పూసల గుర్తు పేరు లాంటిది ఇవ్వటం, జపం చేసుకోవడానికి పద్ధతి. ఆయన పూసల పేరు ఇచ్చాడు. బాగా మెచ్చుకున్నాడు. ఆయన ఇట్లా నీకు మఠానికి రావాలనిపించింది, చాలా బాగుంది, సన్యాసం తీసుకుంటావా, నువ్వు కూడా జైన సిద్ధాంతి కాదు జైన సన్యాసి అవుతావా అని కనుక్కున్నాడు. తను ఏమన్నాడంటే, నాకు జైనిజం చాలా ఇష్టము, మరి మన దగ్గరున్న సన్యాసులందరికీ ఒక పూట చక్కటి షడ్డసోపేతమైన భోజనం పెట్టాలని కోరుకుంటున్నాను, అందరికీ పెడతాను, మా ఇంటికి కొంతమందిని పంపించమన్నాడు. ఒకడిని కొడితే ఒక బొమ్మ అవుతాడు. అదే కదా, ఓ 10 మందిని చలకాయ పగలగొట్టేస్తే 10 బొమ్మలైపోతాయి. చక్క బంగారు చూడండి. అక్కడి నుంచి ఆయన ఒప్పుకున్నాడు. బాగుంది కదా. ఏమిస్తారు, మామూలుగా ఇలా భిక్షకి ఇంటికి పిలిచినప్పుడు ఆ కాలంలో వాళ్ళకు ఒక జత బట్టలు, చీవరాలు వంటి కట్టుకునేవి, అదో పల్చటి తెల్లటి వస్త్రం ఇట్లా మూడేసుకునేవాళ్ళు. ఎక్కువ బట్టలు మనకు మళ్ళీ చొక్కాలు ప్యాంట్లు కాదు, వస్త్రాలు, పడుకునేటప్పుడు కప్పుకోవటానికి. తర్వాత మంచి షడ్రసోపేతమైన భోజనం. మామూలుగా రోజు భిక్ష తీసుకుంటారు, ఇంటికి భిక్షకు పిలిచినప్పుడు ఆ రోజు చక్కగా భోజనం పెడతారు కడుపు నిండా. బాగుంది కదా, షడ్రసోపేతమైన భోజనం. సరే, ఈ భిక్షకులకి లోపల అందరికీ వీళ్ళకి సన్యాసులకి అడ్వర్టైజ్మెంట్ అంటే చెప్పారనమాట, అనౌన్స్ చేశారు. ఏంటి, ఫలానా వాడి ఇంట్లో, నాపితుడి ఇంట్లో భిక్ష ఉంది, అతను రమ్మంటున్నాడంటే ఓ 10-15 మంది బయలుదేరారు. అందరికీ వస్త్రాలు అవసరం ఉన్నాయి. తర్వాత రాబోయేది చలికాలము, మరి అతనిచ్చే వస్త్రాలు చలికి ఇబ్బంది లేకుండా ఉంటాయి కదా, భోజనం చక్కగా కడుపు నిండా దొరుకుతుంది, రోడ్డు మీదకి వాళ్ళ భిక్షకి వెళ్ళక్కర్లేదని భావించి వాళ్ళు కూడా కొంచెం ఆశకి పోయారు. కొద్దిగా వాళ్ళ ఆశ విడిది బారెడి ఆశ అయ్యింది. వెళ్ళేసరికి ఇతను ఏం చేశాడు, మంచి చండ్రకర్రను ఒకదాన్ని సంపాదించి పెట్టుకున్నాడు. అదేంటంటే కొడితే తలకాయ పగిలిపోవాల్సిందే, దాంతో పక్కన పెట్టుకున్నాడు. తలుపు అటుపక్క నుంచి వెళ్ళే తలుపు, ఇంట్లో నుంచి దొడ్లో బయటికి వెళ్ళే తలుపు వేసేసాడు. గడి తాళ వేసి పెట్టేశాడు. ఈ వైపున లోపలికి అందరినీ లోపలికి పిలిచేసి గడి పెట్టేశాడు. గడి పెట్టి అందరినీ వరుసగా కూర్చోబెట్టి చండ్రకర్ర తీసి ఠపా 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 నెత్తుల మీద కొట్టేశాడు అందరిని.
కొంతమంది హఠాత్తుగా తగిలిన దెబ్బకి పరలోక గతులైపోయారు. కొంతమందికి తలకాయలు పగిలిపోయి ఇల్లంతా రక్త ప్రవాహం. ఒక మాదిరిగా అంటే మొదటి దెబ్బ కొట్టినంత జోరుగా 2, 3 పడవు, 4, 5 అసలు పడవు. ఏదో ఒక మాదిరి దెబ్బలు తగిలిన వాళ్ళు ముయ్యో కొయ్యోమని అరుపులు, కేకలు, గందరగోళంగా పరిగెత్తడానికి పారిపోవడానికి ప్రయత్నించారు. వెనకాలది తాళం వేసింది, ముందుది గడి పెట్టేశాడు. ఈ లోపల ఏమైంది, పొద్దున్నే ఇది 9, 10 గంటలకి 8 గంటలకి పొద్దున్నే చెయ్యాలి. అదే సమయానికి బయట రాజసేనాని, అది ఆ దేశపు సేనాని ఏటో తిరగడానికి వ్యాఖ్యాలకి వెళ్తూ పొద్దునే ఉదయకాలం ఏమిటి ఇక్కడ ఏదో గందరగోళంగా ఉంది, ఎవరింట్లో ఈ గందరగోళం అని చూసేశారు కదా. అక్కడి నుంచి ఈ ఇంట్లో గందరగోళం, అరే తలుపులు తీయండిరా, లోపల ఏదో గొడవ అవుతుంది, ఎవరో ఆర్తనాదాలు చేస్తున్నారు అని కేకలు పెట్టి తలుపులు తీశారు. తలుపు పగలు కొట్టేశారు. రాజసైనికులు ఏముంది, ఒక సుమారైన తలుపులు బద్దలు కొట్టేశారు. తీరా చూసే కొన్ని శవాలు, అయ్యో కొన్ని రక్తమూడుతున్న దేశమూలాలతో ఉన్నటువంటి వీళ్ళు పరుగులు, జనాలు తలుపులు తీసేసరికి కొంతమంది పరిగెత్తారు. అక్కడి నుంచి ఆయన పట్టుకున్నాడు. ఓరి నీదుంపదేగా ఇట్లా కొట్టేమేమిట్రా అంటే, బంగారు బొమ్మలు అయిపోతారు అనుకున్నానండి. ఒకడు బంగారు బొమ్మలు అంతా నెదురు ముద్దలు అయ్యారండి. బంగారు బొమ్మ అవటం ఏమిట్రా నీదుంపదేగా అంటే, నేను పొద్దునే చూశాను, నిన్న పొద్దున మణిభద్రుడు వాళ్ళ వాకిట్లో ఒక క్షపణకుడిని కొట్టాడు. అతను బంగారు విగ్రహంగా మారిపోయాడు. ఆయన బంగారు విగ్రహాన్ని లోపలికి తీసుకెళ్ళాడు, నేను చూశాను నా కళ్ళతో అనేసరికల్లా వెంటనే ఈ సేనాన్ని ఏం చేశాడు, ఆ మణిభద్రుడికి కబురు చేశాడు. అతనేమో ఇట్లా ఇలా ఇది నా పరిస్థితి, తన ఇంట్లో ఉన్న బంగారు విగ్రహాన్ని చూపించాడు. దాంతో ఈయన సేనాని అన్నాడు, నువ్వు ఒకటి చూసావు, దాని గురించి కనుక్కున్నావా? మణిభద్రుడు అతను కొట్టినప్పుడు అయ్యింది, నేను కొడితే అవుతుందా అనేది పోని ఒకడి మీద ట్రై చేస్తావు, ఈ 15 మందిని పిలిచి 15 మంది తల్లు పగలగొట్టేస్తావా? అక్కడి నుంచి వీడిని శూలారోపణ చేయండి అని వీడిని శూలం ఎక్కించారు. ఈ బతికున్న మిగిలిన క్షపణకులందరికీ ఆ గుళ్ళకి వైద్యం చేయించి వాళ్ళని పంపించారు. మిగిలిన వాళ్ళంతా భగవంతుడికి ప్రీతిపాత్రలు అయిపోయారని వాళ్ళని తీసుకెళ్లి మఠానికి అప్పచెప్పారు. అయ్యో, అపరీక్షిత కారకంలో ఇలా చిత్రమైన కథలు ఉంటాయి. అంటే ఈ కథలు రాసే కాలంలో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడు కూడా జీవితంలో మనం తెలుసుకోంది, మనకి తెలియంది, మనకి అర్థం కాంది ఊరికే కనపడుతోంది అంతే. క్లారిటీ లేకుండా ఏ పని చెయ్యలేనిది, క్లారిటీ లేకుండా ఏ పని చేయకూడదు. ఇవి పిల్లలకి చెప్పాలి, టీనేజర్స్కి. అవునమ్మా, అవును రమ్మ గారు కదా, టీనేజర్స్కి ముఖ్యంగా చెప్పవలసిన కథలు ఇవి. అవును, ఇలా కొంప ముంచేసుకుంటావు. వాళ్ళు ఎవరో వెళ్తున్నారు, నువ్వు వెళ్తే అక్కడ ఏదో అవుతుంది సంగతులు. వాళ్ళు ఎలా వెళ్తున్నారో, వాళ్ళ ధైర్యం ఏమిటో, వాళ్ళకేం లేదు, వాళ్ళు హ్యాపీగా వెళ్తున్నారంటే వాళ్ళకి ఏదో ఉంది బ్యాక్ సపోర్ట్, మనకేమో సపోర్ట్ లేదు. అది ఆలోచించుకోవాలి కదా. సపోర్ట్ చేయగలిగే పేరెంట్స్ అవన్నీ ఉండటం కూడా ఒక దన్ను. అవును, కాబట్టి మనం ఏది చేసినా ఆలోచించి చెయ్యాలి, బాగా తెలుసుకుని చెయ్యాలి అని చెప్పడానికి ఈ కథ చెప్పబడింది. చాలా బాగుంది రమ్మగారు. చాలా రోజుల తర్వాత మంచి కథ విన్నా నేను. నమస్తే రమ్మగారు. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే. ఏదైనా మంచి కథ చెప్పండి రమ్మగారు. జ్ఞానబోధ కథ చెప్తాం. ఎవరికి చేశారు జ్ఞానబోధ? కథ విన్నాక అర్థమవుతుందా? తెలుస్తుంది. పూర్వం గోవర్ధన పర్వతం అనే పర్వతం మీద ఒక ఆయన తపస్సు చేసుకునేవాడు, శమనకుడు. ఆయనకి ఏంటంటే జ్ఞానం కావాలి, ప్రపంచంలో తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం కోసం చాలా తపస్సు చేసేవాడు. ఎంత హింస పెట్టాడో శరీరాన్ని, ఎంతకాలమో సంసారం, ఇల్లు, బాకిలు అన్నీ వదిలిపెట్టేశాడు. ఆ కొండ మీద కూర్చొని తపస్సు చేసి 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 సంవత్సరాల తరబడి జ్ఞానభిక్ష పెట్టమని భగవంతుడిని ప్రార్థించేవాడు. చేయగా 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 ఒకనాడు ఒక పెద్ద వెలుగు కనపడింది ఆయనకి. ఆయన, నీవు తపస్సు చాలా చేసావు, ఇంకా చాలు, ఇక్కడి నుంచి వెళ్ళు, ముందుకి వెళ్తే దక్షిణంగా అలా వెళ్తూ ఉంటే నీకు ఒక పశువుల కాపరి జ్ఞానబోధ చేస్తాడు అని చెప్పారు. అని వచ్చింది అశరీరవాణి, ఆకాశవాణి. అలా సరే ఏమనుకున్నాడు, భగవంతుడికి నమస్కారం చేశాడు, ఆ వెలుక్కి దండం పెట్టుకున్నాడు. ఇంత తపస్సు చేశాను, పశువుల కాపరితోటి నాకు జ్ఞానబోధ చేయిస్తాడా భగవంతుడు? హట్టయ్యాడా? హట్టవల, ఆలోచించాడు. హట్టవచ్చు, అహంకరిస్తే ఇప్పుడు నేను ఇంత చేశాను అన్నావా, నీ మొత్తం తపస్సంతా తనేసిందే. నేను ఎంత చేస్తానో తెలుసా అనకూడదు జయ, ఎప్పుడు కూడా. అన్నామా, నీ భగవంతుడి కోసం నువ్వు ఎంతో చేశానని నువ్వు భావన ఉంది చూసావా, అదే నీ అహంకారం. ఆ అహంతో నువ్వు మొత్తం చేసిందంతా పోయి నీ అహంకారం మాత్రమే నీ వాటాకి మిగులుతుంది, క్రియ అంతా పోతుంది.
భగవంతుడు నాతో చేయించుకుంటున్నాడు అనాలి. ఆ చేసే అదృష్టం నాకు కలిగింది అనుకోవాలేమో. భగవంతుడు ఇచ్చాడు అవకాశం, అంతేగాని ఇదంతా నేనే చేశాను పోగు చేశానంటే పోగు కాదు, నువ్వు చేసుకుంది అక్కడ పాడు చేసుకున్నట్టే. అదే సరే, ఆ పూటకి తెల్లవారింది. మర్నాడు అలా నడుచుకుంటూ వెళ్ళాడు. సూర్యోదయం అయ్యాక వెళ్ళగా 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 ఆ కొండంతా దిగి అలా అడవిలో వెళ్తుంటే దూరంగా ఒక ఆవుల మంద కనపడుతోంది. ఒక ఆవు మీద ఒక 6-7 ఏళ్ల చిన్న పిల్ల కూర్చుంది. ఆవు అట్లా నడుస్తుంది. అక్కడి నుంచి వెనక నుంచి ఒక మురళి నాదం వినపడుతోంది. ఎంత బాగుందో వేణుగానం, మైమరిచిపోయేలాగా ఉంది. ఆ గొడ్లన్నీ ఆవులన్నీ ఎలా నడుస్తాయి, ఎలా నడుచుకుంటూ పోతున్నాయి ఆ సంగీతంలో పడి. ఆ పిల్ల కూడా తలకాయ ఊపుతోంది పాటకి. అదేం ఆవుని అదిలించట్లా, కూర్చునింది బొమ్మలాగా. అది పోతోంది. పిల్ల అందులో అని కాళ్ళు జాడిస్తూ కాళ్ళు కదుపుతోంది, సంగీతానికి తాళం వేస్తుంది, తలకాయ ఊపుతోంది. సంగీతంలో మైమరిచిపోయింది ప్రపంచం అంతా ఆ మురళీనాథంతో. సరే, ఈయన మురళి ఎవరు వాయిస్తున్నారో చూసి వాడు కూడా ఓ 20 ఏళ్ళు, 21, 22 సంవత్సరాలు ఉంటాయి కుర్రాడికి, పశువుల కాపరి. వీడే అయ్యి ఉంటాడు, ఇంకెవరు కనపడలా అని అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు. నాయన, ఎంత అదృష్టవంతుడు పోయి, ఏమి గానం నీది, పశువులన్నీ కూడా నీకు లీనమైపోయి వింటున్నాయి అని, ఇంత చిన్న వయసులోనే చాలా గొప్ప జ్ఞానబోధవంతుడు అయ్యావు నువ్వు అని నమస్కారం చేస్తే కుర్రాడు తెల్లబడికి, ఏమిటండి మీరు పెద్దవాళ్ళు నాకు దండం పెడతారు, వీడికి తెలుసు ఆ కొండ మీద ఎవరో తపస్సు చేసుకుంటున్నారని, ఈయనే అయి ఉంటాడు అంటున్నాడు. మీరు మహానుభావులు పెద్దవాళ్ళు నాకు దండం పెడతారంటారు ఏంటండి, నాకేం జ్ఞానం ఉంది, ఇది వాయించడం గొడ్లు తోలుకోవడం తెప్పిస్తుంది, నాకేం తెలీదు. గొడ్లు తోలటం ఒకటే వచ్చు మనకి, ఫ్లూట్ వాయిస్తాడు. చిన్నప్పటి నుంచి ఏదో పీపీపీ అనేవాడు, పీపీ కాస్త క్రమంగా మంచి పూపు సంగీతంగా అవుతుంది క్రమంగా. చాలా మంది అలా ఉంటారు, ఊదటం మొదలు పెడతారు, ఒక అది అలౌకిక సంగీతం కింద ఆటోమేటిక్గా టర్న్ అవుతుంది. అందరూ నేర్చుకోరు కదా. అవునవును. అనేసరికల్లా కాదు నాయన, నువ్వు చాలా జ్ఞానవంతుడివి, నీ జ్ఞానం ఏమిటో నాకు తెలియజేయాలి, నువ్వు నీ దగ్గర జ్ఞానబోధ పొందటానికే వచ్చాను నాయన, నాకు జ్ఞానభిక్ష పెట్టన్నాడు. వీడు నిర్ఘాంతపడేవాడు, కొళ్ళు మండింది కూడా. నేను జ్ఞానభిక్ష పెట్టడం ఏంటండి స్వాములారు, నాకు అసలు ఏం రాదండి అనేసరికల్లా, సరే నీకేం రాదు, కానీ భగవంతుడు నీ పేరే చెప్పాడు కదా నాకు, నువ్వేం చేస్తావో అన్నాడు. ఆవులు తోలుతున్నానండి ఆవులు తోలుతానండి అన్నాడు. ఎప్పటి నుంచి తోలుతున్నావు ఆవులు? అదిగో ఆ పిల్లందే చిన్న పిల్ల, దానంతప్పటి నుంచి నేను గొడ్లే తోలుతున్నానండి అన్నాడు. ఓహో, ఈ పిల్ల ఎవరు, నీ చెల్లెలా కూతురా అని అడిగాడు ఈయన. మరి ఇప్పుడు చెల్లెలు అనుకోవచ్చు, కూతురు అనుకోవచ్చు అండి అన్నాడు. అదేమిటి నాయన అన్నాడు. అవునండి, అది వాళ్ళ అమ్మా నాన్న చచ్చిపోయారు, వాళ్ళ ఇల్లు కాలిపోయింది, ఇంత పిల్ల అదొక్కటి బతికిపోయింది, పాపం ఏం చేస్తాం, దాన్ని తీసుకొచ్చాను, నేనే పెంచాను కాబట్టి నేను అది నా కూతురు, ఇగో ఇంత ఉందిగా పిల్ల కాబట్టి చెల్లెలు అన్నాడు. అనేసరికల్లా ఆయన ఆశ్చర్యపడి, అదేంటి ఈ పిల్ల పసిగుడ్డుగా ఉన్నప్పుడే అమ్మా నాన్న చచ్చిపోతే అప్పటికి నువ్వు చిన్నపిల్లాడివే కదటయ్యా, ఇప్పుడు 20 ఏళ్ళు 21 ఏళ్ళు ఉన్నాయి, 6 ఏళ్ల క్రితం వాడు ఎంత వాడు, ఏ 14, 13 ఏళ్ళ వాడు అంతే, ఆయన నువ్వు చిన్నపిల్లాడు కదా. అవునండి, కానీ ఎద్దులో ఉండేవాడిని నేను, ఏముంది పిల్లని తీసుకొచ్చి పెంచాను అనేసరికల్లా ఆయన అన్నాడు, అంత సులువుగా అయ్యింది ఆ పెంపకం. ఏం సులువండి, నూరు లేదు, చిన్న మొహంది, ఎప్పుడు ఏడ్చేది, దానికి ఆకలో నెప్పో చీమ కుట్టిందో తెలిసేదే కాదు, ఎన్ని తంటాలు పడ్డా నువ్వు దీన్ని పెంచడానికి, ఇదిగో ఇప్పుడు ఇంత అయింది. ఏమొచ్చింది నాయన నీకు ఈ పిల్లని పెంచితే అన్నాడు. ఏం రావాలండి, పెరగలా పిల్ల, నాతో ఉందిగా, అంతకంటే ఏం కావాలి, అంతకంటే ఏమైనా కావాలా, ప్రయోజనం ఏమిటి ఇందులో, ఏం ప్రయోజనం, పిల్ల బతికుంది కదా, అది ఉంది, నాతో ఉంది, నాతో పాటే ఉంటుంది, అంతకంటే నాకేం ప్రయోజనం కావాలి. ఆయన అట్లా చూస్తూ నుంచున్నాడు, కంట్లోంచి నీళ్లు గారుతున్నాయి ఆయనకి. ఇతరులకి సహాయం చేయటానికి ఏ ప్రయోజనము అవసరం లేదని ఒక్క జ్ఞానాన్ని కలిగి ఉన్నావు నాయన, నిన్ను నీ దగ్గర అదే నేర్చుకోమని పంపించాడు దేవుడు నన్ను. పరోపకారం, ఈ పిల్లని నేను ఎట్లా పెంచుతానని నువ్వు వదిలేసి ఉంటే దాని జీవితం ఏమయ్యేదో, బతికేదో లేదో పిల్ల. నీ జ్ఞానం ఈ 6.5-7 సంవత్సరాల వయసు పిల్లలో ఉంది నాయన. నేను ఎవ్వరికీ సహాయం చేయకుండా కొండ మీద కూర్చుని జ్ఞానం కోసం ప్రయత్నం చేశాను. నాదెంత వృధా ప్రయత్నము, ఎంత శుష్కమైన ప్రయత్నం చేశాను. నువ్వు చేసిన ప్రయత్నం 7 ఏళ్ల పిల్ల,
దాని ప్రాణం, దాని జీవితం. నేను చేసింది ఏముంది? శుష్కించిపోయి ఆ ఇల్లు లేదు, వాకిలి లేదు. ఎంత గొప్ప జ్ఞానభిక్ష పెట్టావు నాయన అని సాష్టాంగపడి దండం పెట్టాడు. వాడు నిర్ఘాంతపై చూసినాడు. సాములార్ల మాటలు మనకు అర్థం కావు అనుకుంటూ, నువ్వు చేసింది చాలా గొప్పదేంటి? ఏం గొప్ప ఏముంది ఇందులో అనుకుంటున్నాడు. చాలా సింపుల్గా ఏం లేదు అందులో. ఏమో పిల్ల ఏడ్చింది, కాస్త పాలు పోసాం, ఏడ్చింది, కాసేపు ఎత్తుకున్నా, అంతే. ఇందులో నేను చేసిన సహాయం ఏమిటి పెద్ద అని భావించాడు. అలా క్యాజువల్గా ఇతరులకి సహాయం చేయటమే జ్ఞానం. కరెక్ట్ కదా నమ్మగారు. ఏ ప్రయోజనము ఆశించకుండా ఏదో ఒక పని, ఏదో ఒక మాట, ఏదో ఒక క్రియ చేయగలగటం ఉంది చూసావా, అది భగవత్ సాక్షాత్కారాన్ని పొందేందుకు నెమ్మది అయిన, దగ్గరైన, సులువైన మార్గం. ఒక భగవంతుణ్ణి చూడగలిగినంత తపస్సు చేసిన వాడు వచ్చి వీడికి దండం పెట్టాడు. కథలో కనపడుతోంది మరి. దండం పెట్టేశాడు. నేను చేయలేకపోయాను, ఇది నా వల్ల కాలేదు అని. ఇంత సింపుల్ దేవుణ్ణి చూడటం. ఎక్సలెంట్ స్టోరీ. మనం అది చెయ్యం, అది చేయలేకపోతాం. పెద్దవి చేయాలనుకుంటాం. ఏదో యజ్ఞం చేసేయాలి, అది చేసేయాలి, హోమం చేసేయాలి, పూజ చేసేయాలి, దానికి 108 రకాల కమలాలు, 108 కమలాలు కొనుక్కురావాలి, అది తెచ్చుకోవడం కోసం అక్కడెక్కడికో వెళ్ళాలి. పక్కనున్న మనిషికి సహాయం చేయమండి, చెయ్యం. దేవాలయాల్లో పువ్వుల కోసం లక్షల రూపాయలు విరాళాలు ఇస్తారు ప్రతి సంవత్సరము. ఇవ్వకూడదని కాదు, దాంతోపాటు ఇంకెవరికైనా సహాయం చేయొచ్చు కదా. నీడీ పీపుల్కి, అవసరమైన వాళ్ళకి బతికేందుకు ఒక ఆసరా ఎందుకు ఇవ్వకూడదు? అవును, అది కదా భగవంతుడిని చేరే మార్గం. ప్రార్థన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులు చాలా గొప్పవి. భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి ఆ చేతులు. నువ్వు ప్రార్థించకపోయినా పర్వాలా, సహాయం చేయి. నువ్వు ఎంత ప్రార్థించినా ఇతరులకి ఉపయోగపడని నిన్ను భగవంతుడు వల్లడు, ఆయనకు నచ్చదు, సహించడు. ఎంత అద్భుతమైన ప్రార్థన చేసినా కూడా కదరమ్మ గారు, ఎంత అద్భుతమైన ప్రార్థన చేసినా కూడా సహించడు, నిన్ను దగ్గరికి చేసుకోడు. నువ్వు భగవంతుడిని చేరాలి అంటే ఇలాంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. నిర్మమంగా, నిర్లోభంగా సహాయం చెయ్యి. నేను ఏటా అక్కడ ఇస్తానండి, ఇక్కడ ఇస్తానండి, అవి చేస్తానండి, ఇది చేస్తానండి, బర్త్డేలకు అవి చేస్తానండి చెప్పకు, చెయ్యి అంతే. దానివల్ల నీకేం ప్రయోజనం వస్తుందో చూడకు. పోన్లే, వాళ్ళకి ఏదో ఒక రోజు గడుస్తుంది అంతే, నాకు అవకాశం ఉంది కదా అని భావించు. నువ్వేం చేస్తున్నావో లిస్ట్ అవుట్ చేసి చూపించకూడదు. సహాయాలు బాగా చూస్తాం రమ్మగారు. అవును, ఇది ఎక్కువ ఉంటుంది. సహాయాలు చేసి అంత చెప్పుకుంటూనే ఉంటారు. నేను కొంతమంది కాలేజ్ గర్ల్స్ తెలుసు జయ, నాకు ఇంజనీరింగ్ చదివే పిల్లలు వచ్చేది, ఆ కాలేజ్ నుంచి వచ్చే దారిలో ఒక ఓల్డేజ్ హోమ్ ఉంటుందిట. ఓ 2-3 అమ్మాయిలు అక్కడికి వెళ్ళి వాళ్ళకి అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి ఏదో సర్వీస్ చేసి కొంతమందితో అలవాటు చేసుకుని, అదేమి సినిమాటిక్గా ఎవరికైనా పోస్టులు కూడా పెట్టలేదు. వాళ్ళు ఎప్పుడు ఫేస్బుక్లో ఉంటారు, కానీ ఏనాడు ఆ విషయాన్ని ఎలా పబ్లిక్ చేయలే. ఎంత నచ్చిందో నాకు ఆ విషయం. సింపుల్గా, సామాన్యంగా ఉండే ఆ పిల్లలు చాలా బుద్ధిమంతులుగా తోచారు నాకు. ఇది కదా భగవంతుడిని చేరే మార్గం, ఉత్తమ మానవ లక్షణాలు. అవి కదా మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా అండి. ఈ కథని జ్ఞాపకం పెట్టుకోండి, తప్పకుండా ఇతరులకి తెలియచేయండి, పిల్లలకి చెప్పండి. మంచి కథ, ఇందులో లోపలి విషయాన్ని గ్రహించండి. అద్భుతమైన స్టోరీ అండి. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం తెనాలి రామకృష్ణుడి స్టోరీలు చెప్పుకునేవాళ్ళం, మళ్ళీ చెప్తారా? 1, 2 చెప్దాం. తెనాలి రామకృష్ణుడు అనగానే ఒక తెలివైన వ్యక్తి, ఒకలాంటి ఉత్సాహం అండి. ఆయన పేరు అనగానే చమత్కారి కదా, చమత్కారి, సరదా వస్తుంది. అవునవును. తెలివి, బట్టతలకి మోకాలకి ముడిపెట్టగలడు, తుంటి మీద కొడితే పళ్ళు రాలినట్లు చేయగలడు, అన్నీ అలాంటివే కథలు. నిజంగా అలాంటిది ఉందా? మన కావ్యాల్లోనే అలాంటిది కనపడుతుందా? మనకు తెలీదు. ఆయన అన్ని విషయాల్లోనూ అలాగే ఉంటాడు. ఆయన క్యాజువల్ విషయాలు కూడా భలే సూపర్గా ఉన్నట్టు ఉంటాయి. ఆయన ఒక బ్రాహ్మణ అగ్రహారం కొసలో ఉండేవాడు తెనాలి రామకృష్ణుడు. ఆయన పక్కన తాతాచార్యని ఒక ఆచార్యులు ఒక ఆయన ఉండేవాడు. తాతాచార్యులు వారు గురువు గారు కాదు, ఒక ఆచార్యులు, ఒక ఆచార్య, ఓ పురోహితుడు లాంటి వాడు. ఆస్తి స్వస్తి బాగా ఉన్నాయి ఆయనకి. రాయల వారు ఇచ్చినవి ఉన్నాయి,
అది ముందు నుంచి వచ్చేవి ఇప్పుడు ఆయన చేస్తే పని వల్ల డబ్బులు గిబ్బులు ఉన్నాయి. కానీ పరమ పిసినారి. ఎవరైనా ముష్టివాళ్ళు వస్తే వాకిట్లోకి పక్కింట్లో అడగచ్చుగా, మా ఇంట్లో ఎందుకు అడుగుతామని ముష్టివాళ్ళని రామకృష్ణుడి ఇంటికి పంపించేవాట ఆయన. పిల్లికి బిచ్చం పెట్టడు. ఓకే. ఎప్పుడూ పక్క వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటాడు. అదొక ధోరణి అనమాట. ఈయనకి విసుగ్గా ఉండేది. ఏమిటిది, మనం అందరం ఇంచుమించుగా ఒకే రకపు డబ్బు కలిగిన వాళ్ళమే, వాళ్ళు ఎక్కువ కాదు తక్కువ కాదు. అదే ఓ 10 పైసలు వాడు మా ఇంట్లో తీసుకో, వాళ్ళ ఇంట్లో కూడా తీసుకో అనాలి. అంతేగాని నేను ఇవ్వను వాళ్ళ ఇంట్లో తీసుకోమంటామేమిటి. పైగా ఎవరైనా చుట్టాలు వస్తే భోజనం అయిపోయిందని బయటికి వెళ్తున్నానని అట్లా కూడా చేసేవాడు. అతిథి అభ్యాగతులు ఆ కాలంలో ఏముంది, ఆ ఊళ్ళోకి వచ్చిన బ్రాహ్మలు ఎవరో ఒకళ్ళు పరాయి వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులలోనే భోజనం చేయాలని ఒక నియమం ఉండేది. ఇది తప్పనుకోవద్దు. అది ఆ కాలం అట్లా చేసేవాడు. బ్రాహ్మణాగ్రహారం ఎక్కడుందో చూసుకుని, అయ్యా ఈ పూటకి భోజనం కుదురుతుందా అంటే కుదురుతుందని ఎవరైనా అతిథి అభ్యాగతులు బయట నుంచి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టేసేవాళ్ళు. ఎవరైనా వెళ్ళేవాళ్ళండి? ఓన్లీ బ్రాహ్మణులలో వెళ్ళేవాళ్ళు, మామూలు వాళ్ళు కూడా బ్రాహ్మణులకి వెళ్ళేవాళ్ళు. అన్నం దొరుకుతుందంటే ఆ భోజనాల వేళకి వాకిట్లో ఎవరైనా పథికుడు, పాందుడు, యాత్రికులు, బాటసారులు వెళ్తుంటే ఎవరు వెళ్ళినా అన్ని జాతుల వాళ్ళు పెట్టేవాళ్ళు. ఇందులో ఒట్టి బ్రాహ్మలే పెట్టేవాళ్ళని చెప్పట్లా నేను. అదేలేండి. బ్రాహ్మణింటికే కాదు, లేరనుకో ఏ గొల్లపల్లెల్లోకే వెళ్ళారు అనుకుందాము, అక్కడ వెళ్తే నాయన ఈ పూటకు భోజనం అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, అయ్యగారు బియ్యం పప్పు ఇస్తాం మీరు వండుకు తినండి అని ఇచ్చేవాళ్ళు. ఓ పొయ్యి ఏర్పాటు, వాళ్ళకి కాస్త వంట చెరుకు కావాలా, స్వయం పాకం ఇవ్వటం, వండుకునేందుకు ఆసరా. గొడ్ల సావిళ్ళు అవి ఉంటాయా, ఈ గొడ్లు కట్టేసే చోట పశువుల శాల, దానికి ఒక పెడగా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టేసేవాళ్ళు. ఇట్లా ఈ పథికులు ఎవరైనా వంట చేసుకుని తింటారని. అయ్యగారు వంట చేసుకుంటున్నారని అటువైపు తలకాయ తిప్పకుండా కొంతమంది అయితే, ఇంకొంతమంది కొన్ని నాకు తెలిసి 170 ఏళ్ల క్రితం కూడా ఇది జరిగేది. మీరే వండండి ఈ పూట దేవుడికి. వాళ్ళు ప్రతి వాళ్ళు తమ దేవతార్చనని వెంట పెట్టుకుని తిరిగేవాళ్ళు. బ్రాహ్మలు, వైష్ణవులు కూడా దేవతార్చనకి స్వామికి నివేదన చేస్తే ఆ ప్రసాదం పెట్టండి అయ్యగారు మాకని మిగిలిన జాతుల వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి భోజనం పెట్టించుకునేవాళ్ళు. ప్రసాదం కాలక్రమేణా ఎన్ని పద్ధతులు వదిలేసాం కదా తెలియవు. అందులో ఎక్కువ తక్కువలు మేము ఇలా నేను చెప్పగానే మీరు ఎక్కువ మీ ఉద్దేశాలు అని ఇలా పడకూడదు. ఆ కాలం అది కదా. అసలు ఈ కాలంలో వ్యక్తులకి అసలు తెలియదు. అదే ఇలా ఏదైనా చెప్పగానే ఇందులో ఎక్కువ తక్కువ భావాలు లోకి వెళ్ళకూడదు. ఆ కాలం నాటి పద్ధతి ఇట్లాగే చేసేవాళ్ళు. అందరూ దాన్ని గౌరవించేవాళ్ళు. కానీ ఈ రోజులు ఎవరు ఎక్కువ రమ్మగారు, ఎవరికి వాళ్ళే ఎక్కువ. ఎవరు ఎక్కువ కాదు, అప్పుడు కూడా కాదు అప్పుడు కూడా ఎక్కువ తక్కువలు కాదు. ఆ రోజు కాలం అలా ఉండేది. ఆ కాలం నాటి పరిస్థితులు వేరు, సాంఘిక నియమాలు వేరు. ఇప్పుడు మనకు సాంఘిక నియమాలు ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడున్న నియమం వేరు. అవును, ఇప్పటి నియమం వేరు, ఆ కాలం నాటి నియమం వేరు. ఇలా ఎవరైనా భోజనానికి వస్తే వాళ్ళని రామలింగడి ఇంటికి పంపించేసేవాడు ఆయన. వాకిట్లో భోజనం పెడతారంటే దనాల రామకృష్ణ కవి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళు అంటే ఇప్పుడు ఈయనకు అభ్యంతరం లేదు. కానీ నీ ఇంటికి వచ్చిన వాడికి నీ ఇంట్లో ఎందుకు అన్నం పెట్టవు, పోనీ నువ్వు ఒకటి పెట్టావు నేను రెండో వాడి కాదు, ఎవరు వచ్చినా సరే వీళ్ళింటికి అట్లా చేసేవాడు. అయితే ఎలాగైనా ఈయనకి బుద్ధి చెప్పాలని ఉండేది రామకృష్ణ కవికి. ఒకరోజట ఊరికే యథాలాపంగా బయట నుంచి సూర్యనారాయణమూర్తిని దండం పెడుతూ, దేవుడా 100 నాణేలు కావాలి ఇప్పించు నాయన, 100కి తక్కువ నాకొద్దు అని దండం పెట్టాడు. తాతాచార్యులు వింటున్నాడు. ఆయనకి అలవాటు కదా, ఆయన వింటున్నాడు. ప్రతిరోజు ఇదే దండం పెట్టేవాట. భగవంతుడా 100 నాణేలు ఇప్పించు, 1, 10 తక్కువగా ఇప్పిస్తావేమో అదైతే నాకొద్దు, 100కి 100 నాణేలు నాకు కావాలనేవాడు. ఈ తాతాచారికి ఏమనిపిస్తుంటే ఆట పట్టిద్దామనిపించింది. రోజు వింటున్నాడు కదా, వినకపోతే ఏ గోల లేదు. ఈయన వింటున్నాడని ఆయనకి తెలుసు కాబట్టి ఆ డైలాగులు అన్నాడు. ఏం చేశాడు, 90 నాణేలు మూట కట్టి రామకృష్ణ కవి గారింట్లో పడేశాడు. పడేసేసరికల్లా ఈయన గల్లు మంది చూసుకున్నాడు. ఏమిటో పడింది అన్నాడు. అనేసరికల్లా ఏదో మూటల్లే ఉందండి, డబ్బుల మూటలా ఉంది, ఇదేమిటి మన వాకిట్లో పడింది, ఏ పక్క నుంచి వచ్చిందంటే ఆ పిల్ల ఒకటి ఉంది వాళ్ళకి, అదేమో వాకిట అమ్మ నాన్న తాతాచారి మావయ్య మన ఇంట్లో విసిరేశాడు నాన్న చెప్పేసింది. అంటే మూట వాళ్ళ ఇంట్లో నుంచి ఇక్కడ పడింది. సరే ఊడ తీసి చూశారు, 90 టకటకా లెక్క పెట్టాడు. 90 నాణేలు ఉన్నాయి. ఏమన్నాడు, దేవుడా నువ్వెంతో గొప్పవాడివి, ఆ 10 నాణేలు కూడా నీకు సమయానుకూలమైనప్పుడు వేసేయి నాయన మా ఇంట్లో అన్నాడు. అనేసి ఏమి లోపల పెట్టే అన్నాడు. భార్య తీసుకెళ్ళి ఆ మూట లోపల పెట్టేసింది. తాతాచారి గారు గోడ నుంచి తొంగి చూసి, ఏమయ్యా ఏమిటి 10 నాణేలు తక్కువ వస్తే కుదరదు, నాకు 100కి 100 కావాలన్నావే, మరేంటి 90 తీసి దాచిపెట్టుకున్నావు అన్నాడు. 90 తీయటం ఏంటి, 90 లేదు ఏం లేదు, నేను దేవుణ్ణి అడుగుతున్నాను, నాకెప్పుడు వచ్చినాయి డబ్బులు అన్నాడు.
తాతాచార్యుడు అదేంటి ఇప్పుడేగా పడేశాను నేను 90 నాణేలు నేను పడేస్తే నువ్వు లెక్కెట్టావు, తతిమా 10 ఇవ్వమన్నావు, బ్యాగ్ లోపల పెట్టుకున్నావు సంచి. నువ్వు నిన్నటి దాకా రోజు ఏం చెప్తున్నావు, 10కి 10 తక్కువ ఇస్తే నాకు వద్దో అన్నావు. ఆ 10 తక్కువ అంటూ కూడా నువ్వు ఇవాళ తీసుకున్నావు కదా అన్నాడు. అనేసరికల్లా రామకృష్ణ కవి తయ్యమని లేచాడు ఇంటి ఎత్తున. అవురవరా, దేవుడు డబ్బులు ఇవ్వటం ఏమిటి, నేను దేవుడిని అడగటం ఏమిటి, నా ఇంట్లో పడ్డం ఏమిటి, నా ఇంట్లో ఏమీ పడలేదు, నేను తీసుకోలేదు అనగానే తాతాచారి గారి గుండెల్లో రాయబడింది. ఊరు నాయనా, నా 90 నాణాలకి కాళ్ళు వచ్చేసినట్టున్నాయి, ఏదో ఆటకాయితనానికి చేస్తే వీడు డబ్బులు కొట్టేసేలాగా ఉన్నాడు అనేసి గట్టి గట్టిగా అరిచి కేకలు పెట్టాడు. 90 నాణాలు, ₹1,000, ఇంతంత బిళ్ళలు నా కష్టపడి సంపాదించాను, మూట కట్టాను, ఎర్ర సంచిలో మీ ఇంట్లో పడేశాను, నువ్వు తీసుకున్నావు అనేసరికల్లా ఏనన్నాడు, ఇంకా నయం, నేను తీసుకోలేదు, మా ఇంట్లో ఎవడైనా పక్కింట్లో పడేస్తాటయ్యా డబ్బులు, మరీ చెప్పావు, పైగా నువ్వు మీ ఇంటికి వచ్చిన ముష్టివాడిని కూడా మా ఇంటికి పంపిస్తావు, నువ్వు ఇవ్వటమేంటి కాదన్నాడు. అనేసరికల్లా తాతాచార్యుడు బోచి ఎగ్గట్టాడనమాట. ఆయన వెంటనే పద రాజుగారి దగ్గరికి నిజంగా చెప్తానన్నాడు. రాయల వారి దగ్గరికి బయలుదేరాలి అనేసరికల్లా రామకృష్ణ కవి అన్నాడు, ఇంకా నయం, మా గుర్రానికి కాలు విరిగింది నిన్న, నేను నా గుర్రం లేదు, పైగా ఈ మధ్య నేను సభకెళ్ళటం మానేశాను, మంచి పంచెలు ఏమీ లేవని, పంచెలు లేవని మానేశాను, పంచెలు లేవు, గుర్రం లేదు, నేను రానన్నాడు. అనేసరికల్లా తాతాచార్య గారి భయం వేసింది. ఇవాళ కనుక వదిలేశానా, వేడిలో వేడి ఈ పూట వెళ్తే ఏదైనా అవుతుంది, రేపటి కాదు వాళ్ళ ఇంట్లో సోదా చేయడానికి కూడా ఆ సంచిలు దొరకలేదనుకో, అప్పుడేం చేస్తాను, వీడి ఇంట్లోకి వెళ్ళనీయకూడదు, ఎలాగైనా తీసుకెళ్ళిపోవాలి అని ఆలోచించుకుని మన దగ్గర గుర్రం ఉంది, పంచెలకేముంది, మన పెట్టి నిండా లేవు, గబగబా లోపలికి వెళ్ళి ఒక కొత్త పంచె తీసుకొచ్చాయి, ఈ పంచె కట్టుకో, నా గుర్రం మీద ఎక్కువ, మన ఇద్దరం కలిసి వెళ్దామన్నాడు. సరే, ఇదేం చేశాడు, ఒంటి మీద ఉన్న అంగాస్త్రం ఈ పక్కన పడేశాడు, చక్కగా పంచె కట్టుకున్నాడు. ఈయన దగ్గర ఉన్నటువంటి చక్కటి గుర్రానికి ఇద్దరు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఎక్కి కూర్చుని రాయలవారి ఆస్థానాన్ని పోయారు. తాతాచారి గారు అంపకంపాలతోటి అరుచుకుంటూ, ఈయన రోజు ప్రార్థించేవాడండి, 100కి 10కి తక్కువగా ఇస్తే కుదరదనేవాడు, 10కి తక్కువ ఇస్తే ఏం చేస్తాడో చూద్దామని నేను పడేశాను, 90 తీసుకున్నాడు, లెక్కెట్టాడు, తతిమా 10 ఇవ్వమన్నాడు, తీరా నేను మాట్లాడేసరికల్లా సంచి దాచేశాడు, నా 90 నాకు ఇప్పించండి అన్నాడు. అనేసరికల్లా రామకృష్ణ కవి అన్నాడు, ప్రభు ఈయన మరీ విడ్డూరం అండి, ఇప్పుడు మా ఇంట్లో 90 నాణేలు కావాలంటే వీళ్ళ ఇంట్లో సోదా చేయండి, 90 నాణేలు దొరుకుతాయి అంటాడు, మా ఇంట్లో ఉండవు 90 నాణేలు. అదే కదా, ఇప్పుడు ఈయన రాయలవారి ఆస్థానంలో చిన్న కొలువు చేసుకుని ఏదో ఉద్యోగం చేసుకుని వాళ్ళ తాత తండ్రులు సంపాదిస్తే నేను మాత్రం చేయట్లా ఉద్యోగం, నేను చేస్తున్నా, నాకు ఉంటాయి డబ్బులు, నా డబ్బులు లేకపోలేదు కదా, అసలు ఈయన వరుస చూస్తుంటేనండి నేను ఎక్కొచ్చిన గుర్రము తందే, నేను కట్టుకున్న పంచా కూడా తందేనన్నాడు, అనేలాగా ఉన్నాడండి అన్నాడు. అనేసరికల్లా తాతాచారి గారు తెల్లబోయాడు, అయ్యయ్యో ప్రభు, ఆ గుర్రం నాది, ఈ పంచ కూడా నాదేనండి అన్నాడు. అనగానే రాయల వారికి, ఏమిటి పిచ్చ కింద నీకు, తెనాలి రామకృష్ణుడు ఎక్కొచ్చిన గుర్రం నీదేమిటి, ఆయన కట్టుకున్న పంచ నీదేమిటి, నీకు మతి స్థిమితం తప్పింది, ఒరే తాతాచారి గారిని తీసుకెళ్ళి ఇంట్లో దింపండి రా అన్నాడు. ఆయన లబో దిబోం అంటున్నాడు, ఈయన మాత్రం తను కట్టుకున్న పంచ తన ఒంటి మీదే ఉంచుకొని తను ఎక్కొచ్చిన గుర్రాన్ని ఎక్కి తాపీగా వెళ్ళిపోయాడు, గుర్రం ఎక్కి ఇంటికి. తాతాచారి గారు ఆ తర్వాత ఇంకా నోరు ఎత్తేవాడు కాదు. ఇప్పుడు నోరు తెరిచి రామకృష్ణ కవి మీద ఏదైనా అంటే రాజుగారు పోట్లాడతారు, నమ్మరు కదా, ఎవరు ఇంక నమ్మరు కదా. ఇప్పుడు రామకృష్ణ కవి కట్టుకున్న పంచ ఎవరిది అంటే ఏం సమాధానం చెప్పాలి. ఇక ఆ తర్వాత ఎప్పుడు పిసినారితనానికి పోలేదు. తర్వాత కాలంలో కొద్ది రోజులు పోయాక వాళ్ళు ఏదో సమారాధన ఉంటే రామకృష్ణ కవి ఆ 90 నాణేలు తాంబూలంలో పెట్టి తాతాచారి గారికి ఇచ్చేసాడు. ఆయన డబ్బులు ఈయన ఉంచుకుని మోసం చేయాలి, ఇతరుల సొమ్ము ఎందుకు, ఆయనకి బుద్ధి రావడానికి చేశారనమాట. మా ఇంట్లో సమారాధన ఉంది, నువ్వు కూడా రా అని పిలిచి ఈయన మొహం మార్చుకున్నాడు, నేను రానంటే కుదరదు, నలుగురితో పాటు వెళ్ళాలి. అప్పుడు ఆ 90 నాణేలు తాంబూలంలో పెట్టి వెనక్కి ఇచ్చేసాడు అనమాట. తర్వాత ఆయన పిసినారితనం మానేశాడు. అందుకే తెనాలి రామకృష్ణ స్టోరీస్ అంత బాగుంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మనకి చెప్పడం కూడా చేత కావాలి, అవునవును, బాగా రావాలి, మనకి చెప్పే విధానం కూడా ఉంటుంది, వస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే రమ్మగారు. నమస్తే చేయం. రమ్మగారు, మనం చందమామ కథల్లో ఇదివరకు ఆఫ్రికా కథలని, రష్యా కథలని, జపాన్ కథలని, ఇట్లా వేరే దేశాలు వాళ్ళ స్టోరీలు చెప్పుకున్నాం కదా, అలాంటివి ఏదైనా చెప్తారా? అంటే జానపద కథలు కొన్ని మనకి పాత చందమామల్లో వచ్చేవి, బాగుండేవి. వేటగాడి కథలని అవన్నీ ఇవన్నీ మంచి మంచి కథలు వచ్చేవి. ఈవెన్ మనం ఇది ఉంది కదా మన జంగిల్ బుక్, అది కూడా మనకి చందమామ కథల్లో తెలుగు పుస్తకాల్లో ఉంది. నా బాగా చిన్నప్పుడు, ఓకే ఓకే, ఇంచుమించు
ఎర్లీ 70s అట్లా వచ్చింది. ఓకే 60s కూడా వచ్చింది అది. అదే కథలు. ఓకే అయితే ఈ కథల్లో జానపద కథలు దేశ విదేశాల జానపద కథల్లో జపాన్ కథ అయి ఉంటుంది ఇది, లేదా చైనా కథ అలాంటిదే అన్నమాట. అయితే ఒక ఆయన రాజప్రతినిధిగా పనిచేసేవాడట. అయితే ఏంటంటే ఈయన రాజప్రతినిధి కాబట్టి బాగా తోటలు, దొడ్లు, ఇళ్ళు, వాకిళ్ళు చాలా ఉన్నాయి. ఆయనకి కుమారుడి చిన్నతనంలోనే భార్య గతించింది. పిల్లాడు కొంచెం పెద్దవాడయ్యాడు. అయితే ఈయన ఏం చేశాడంటే రాజప్రతినిధిగా ఉద్యోగం విరమణ చేసేసాడు. ఉద్యోగం మానేసుకున్నాడు. పదవి విరమణ చేసేసి తన ఆస్తులు, తోటలు అన్నీ చూసుకుంటున్నాడు. కుర్రాడు కొంచెం పైలా పచ్చేసేవాడు, కొడుకు, పెద్ద కొడుకు. వాడు ఏమన్నాడంటే, నాన్న నీకు ఇవన్నీ ఎందుకు, హాయిగా రిలాక్స్డ్గా ఉండు, నేను చూసుకుంటాను అంటే ఆయన ఒప్పుకోలే. నేను ఇంకా రిలాక్స్ అవ్వడానికి అంత ముసలాన్ని అయిపోలేదు కాదన్నాడు. సరే ఆయనే చూసుకునేవాడు. రోజు గుర్రం వేసుకుని తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ఒక అమ్మమ్మ మనవరాలు ఒక చెరువు దగ్గర బట్టలు ఉతుకుతూ కనిపించారు. పిల్ల చాలా బుద్ధిమంతురాలుగా ఉంది. అమ్మమ్మకి ఆ పిల్ల పనిచేస్తున్న పని సాయం, ఆ పిల్ల పనితీరు ఈయనకి ఎంతో నచ్చినాయి. భార్య లేదు కదా, అందుకని ఈయన ఏం చేశాడు, ఆ ముసలమ్మతో ఏం మాట్లాడాడంటే, నీ మనవరాలను నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి, మరి నా ఆస్తిలో కొంత భాగం అమ్మాయికి ఇస్తాను, తర్వాత నువ్వు కూడా మాతో పాటే ఉండొచ్చు, నువ్వు ఇలా కష్టపడుతూ పిల్లని పెంచుకోవాల్సిన పని లేదు అని ఒక 18 ఏళ్ళ అమ్మాయి అడిగాడు. అడిగేసరికి వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే, వాళ్ళ దగ్గర రూపాయి లేదు, కూతురును అల్లుడు చనిపోతే పిల్లని అమ్మమ్మ పెంచుకుంటుంది, ఏదో కష్టపడి ఎలాగో బతుకుతున్నారు. రాజప్రతినిధి ఇంత ఆస్తిపరుడు పెళ్లి చేసుకుంటాంటే రెండో పెళ్లి అయితే మాత్రం ఏమైంది అని చెప్పేసి పిల్లనిచ్చి పెళ్లి చేసింది. ఆ ముసలమ్మ కూడా వచ్చి వీళ్ళతో పాటే ఉండేది. ఈయన పెద్ద కొడుకు, రాజప్రతినిధి పెద్ద కొడుకు ఆ మాట అసలు నచ్చల, చాలా కోపం వచ్చింది. ఇంత చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఏమిటి, అతనికి కూడా పెళ్ళయింది. ఇంచుమించు కొడుకు పెళ్ళి, నాన్న పెళ్ళి దగ్గరగానే అయినాయి. కాలక్రమంలో నాన్నకో కొడుకు పుట్టాడు, కొడుకో కొడుకు పుట్టాడు. పెళ్లి చేసుకున్నాడు కదా మరి అమ్మాయిని. సరే అయితే విసుగ్గా ఉండేది, కొడుక్కి నచ్చేది కాదు. ఈ సవితల్లి మీద రకరకాల మాటలు అనేవాడు. ఇంత వృద్ధుడు ఈ పిల్లాడు, ఆయన పిల్లాడు అయి ఉండడని, ఇలాంటివని అలా ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడు. ఆస్తి కోసమే చేసుకుందని చుట్టాల దగ్గర పక్కాల దగ్గర అనేవాడు. కానీ ఆ అమ్మాయి ఏమీ తిరగబడి అనేది కాదు, ఆయన ఊరుకునేవాడు కొడుకుని. సరే తర్వాత పిల్లాడిని స్కూల్లో చేర్చారు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చాక అన్నయ్య కొడుకు కూడా అదే స్కూలు. ఇద్దరిని ఒక స్కూల్లో వేస్తే వాళ్ళిద్దరూ స్నేహంగా ఉంటున్నారంటే పెద్ద అబ్బాయికి నచ్చల. తన కొడుకుని తీసి వేరే బడిలో పడేశాడు. ఈ పిల్లాడు స్కూల్కి వెళ్తూ ఉండేవాడు. సడన్గా ఈయనకి అనారోగ్యం వచ్చేసింది రాజప్రతినిధికి. చిన్న భార్యని దగ్గరికి పిలిచి, పెద్దవాడిని పిలు అని చెప్పి, అనారోగ్యం వచ్చింది, ఇక నా వల్ల కాదేమో నాయన, నేను బతకనేమోరా అని ఏం చేశాడు, ఒక పుస్తకంలో తనకున్న ఆస్తులు వివరాలు అన్నీ ఉన్నాయి. ఆ పుస్తకం పిల్లవాడి చేతిలో పెట్టాడు, కొడుకు చేతిలో పెట్టి, సరే నీ నా చిన్న భార్యని పిల్లాడిని జాగ్రత్తగా చూసుకో, పిల్లవాడు పెద్ద అయ్యేదాకా నువ్వే కాపాడు, పెద్ద అయ్యాక 10 ఎకరాల పొలము, తూర్పున ఉన్న ఇల్లు వాడికి ఇవ్వు. నా చిన్న భార్య ఒకవేళ వివాహం చేసుకుంటానంటే ఆమెను వదిలేసి, రెండో వివాహాలు అక్కడ ఉన్నాయి ఆ ఊళ్ళల్లో, అదే ఒకవేళ ఆమె కుమారుతో పాటే పిల్లాడితో పాటే ఉంటానంటే ఆవిడని కూడా జాగ్రత్తగా చూసుకో. ఆ బుక్లో తన ఆస్తుల వివరాలన్నీ ఉన్నాయి, చిన్న నోట్బుక్. ఆ పుస్తకం ఎత్తి పెద్ద కొడుకు చేతిలో పెట్టాడు. పెట్టేసరికల్లా ఆయన వెళ్ళిపోగానే, సరే నాన్న దాందేముంది, నువ్వు అలాంటివేం బాధపడకు, తమ్ముడు మాత్రం నావాడు కదా, పిన్నిని నేను జాగ్రత్తగానే చూసుకుంటాను అని మాటిచ్చాడు. పుస్తకం పుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఈవిడ అమ్మాయి ఏడ్చింది, ఆయన రెండో భార్య. అదేమిటి, వీడు మాత్రం నీ పిల్లాడు కాదా, అట్లా అప్పచెప్పావు వాడికి, వాడు వీడిని సరిగ్గా చూడ్డు, నువ్వు అట్లా అనుకుంటే నువ్వు ఆస్తులు సెపరేట్ చేసి ఇది పిల్లాడికి అని ఇప్పుడే ఆ పుస్తకంలో రాసేసి ఇప్పుడే ఇచ్చేయమంటే సరిపోయేది కదా అని ఏడ్చింది. అనేసరికి ఆయన అన్నాడు, కాదమ్మా, నీకు తెలీదు, నేను ఈ పిల్లాడికి ఈ ఆస్తి అని నేను ఇప్పుడే గనక పెట్టేశానా, వాడు దుర్మార్గుడు పెద్దవాడు, పిల్లాడిని చంపేస్తే అదంతా వాడికే వెళ్ళిపోతుంది. ఆ దేశపు రూల్ ప్రకారం తమ్ముడు మరణిస్తే అన్నయ్యదే ఆస్తి, నువ్వు చిన్నపిల్లవే, నీకు రక్షణ కావాలి, పిల్లాడికి రక్షణ కావాలి, పెద్ద అయ్యే వరకు నువ్వేమీ ఇవ్వక్కర్లేదు అని చెప్పాను కాబట్టి పెద్ద అయ్యే వరకు నిన్ను వాడిని బతకనిస్తాడు వీడు కనీసం, పెద్ద అయ్యాక అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు అని ఒక చుట్టలాగా చుట్టిన తన చిత్తరు, తన ఫోటో ఒకటి పేపర్ మీద బొమ్మేసి అతను వేయబడిన బొమ్మని ఇట్లా చుట్టలాగా చుట్టుందనమాట. ఈ చిత్తరు, ఇది జాగ్రత్త పెట్టుకో, ఎవ్వరి చేతికి ఇవ్వద్దు, నువ్వు బతకలేని స్థితి, పిల్లాడికి ఏ ఆస్తి దక్కదని అనిపించిన రోజున
ఈ ఊళ్ళో ఉన్న న్యాయాధికారుల్లో ఉత్తముడు, మంచివాడు, సద్గుణ సంపన్నుడు అయిన జడ్జి దగ్గర ఈ పేపర్ ఇవ్వు, ఈ చుట్ట ఇవ్వు, పిల్లవాడికి న్యాయం జరుగుతుంది. ఆ రోజు దాకా నువ్వు వీడు బతికుండాలంటే ఈ పుస్తకం పెద్దవాడికి ఇవ్వడమే కరెక్ట్, నువ్వు కావాలంటే పెళ్లి చేసుకోమన్నాడు. అనేసరికి ఈవిడంది, నేను పరువు గల కుటుంబంలోనే పుట్టాను, డబ్బులు లేకపోయినా పిల్లాడిని అనుసరించి ఉంటాను, పిల్లవాడిని పెంచుకుంటాను, కానీ నేను నువ్వు చనిపోయావని వివాహాలు అవి చేసుకోను, పిల్లాడు అధ్వానం అయిపోతాడు అన్నయ్య చేతిలోనని ఏడ్చింది. క్రమంగా కొద్ది రోజులు గడిచేసరికల్లా ఈ రాజప్రతినిధి మరణించేసరికల్లా అమ్మయ్య నాన్న అడ్డం తీరిపోయింది కదా. ఈ పెద్ద అబ్బాయి ఏం చేశాడు, వీళ్ళు పెద్ద ఇంట్లో ఉండేవారు, తల్లి తండ్రి పిల్లాడు, రెండో భార్య కొడుకుతోటి. ఈ ఇల్లంతా కురుస్తోంది, కారుతోంది, బాగు చేయిస్తాను అది ఇది అని మాట్లాడి వెనకాల ఉన్న అవుట్ హౌస్లో ఉన్న 3 గదుల ఇంట్లోకి పింతల్లిని కుమారుడిని షిఫ్ట్ చేయించి ఒక పని పిల్లని ఇచ్చాడు ఆవిడకి తోడు. బాగా తోటలు దొడ్లుంటే పని వాళ్ళు ఉండేవాళ్ళు, వీళ్ళింట్లో 12 మంది ఉంటే ఒక పిల్లని ఆవిడకి తోడు ఇచ్చాడు. అక్కడి నుంచి పిల్లని ఏదో మామూలు చిన్న స్కూల్లో వేసేసాడు. రోజు బియ్యం ఇచ్చేవాడు, కూర నార ఏమీ ఇచ్చేవాళ్ళు కాదు. పని పిల్లకి మాత్రం వాళ్లే జీతం ఇచ్చేవాళ్ళు. ఇక పిల్లాడిని ఈవిడ అమ్మాయి ఏం చేసేదంటే, ముందు నుంచి పేదరికంలో పెరిగింది కదా ఈవిడ రెండో భార్య, ఆవిడేదో బట్టలు కుట్టి అవి ఇవి కుట్టి కూర నార నెయ్యి నూనె ఖర్చు గడుపుకునేది. పిల్లాడు అట్లాగే పాపం పెరిగి పెద్దయ్యాడు. వాడికి ఒక 14 ఏళ్ళు వచ్చాక ఏమైంది, ఒకరోజు వాడు అన్నాడు, అమ్మ నాకు సిల్క్ బట్టలు కుట్టించు పండక్కి, నేను రాజప్రతినిధి కొడుకుని, ఇట్లా పిచ్చి బట్టలు వేసుకుంటే అందరూ నవ్వుతున్నారమ్మా, ఈ పాత గుడ్డలు ఏమిటి నాకు అని అడిగాడు. అడిగితే ఆవిడేమందంటే, మనకి దగ్గర ఏముందిరా నాయన, అన్నీ అన్నయ్య దగ్గరే ఉన్నాయి, అన్నయ్యని అడగాలి అంది. అనగానే పిల్లాడు ఏం చేశాడు, చక్మని వెళ్ళిపోయాడు అన్న దగ్గరికి. అన్నయ్యనే అడుగుతాను, అన్నయ్యని అడిగాడు, సిల్క్ ఇవ్వు నాకు, సిల్క్ కూడా ఇవ్విస్తే నేను బట్టలు కుట్టించుకుంటా అనేసరికి సిల్క్ ఎక్కడిది, అలాంటివి ఏమీ లేవన్నాడు. అని లేకపోతే ఇట్లా రాజప్రతినిధి కొడుకువి, నువ్వు పెద్ద కొడుకువి, నేను చిన్న కొడుకుని, ఈ తోటలు దొడ్లు ఇళ్ళు వాకిలు అన్నీ మనవి, నీకు నీ కొడుకు ఉన్నప్పుడు నాకెందుకు ఉండకపోవాలి, నువ్వు బట్టలు కూడా డబ్బులు లేవంటే ఎట్లా, నేను రాజప్రతినిధి కొడుకునే కదా అని అడిగాడు. అడిగేసరికి అవురవరా నువ్వు ఆస్తి పంచమని అడుగుతావా, నీ సంగతి చెప్తానుండని ఏం చేశాడు, చుట్టుపక్కల జనాలందరినీ పిలిచాడు, ఆ ఊళ్ళో పెద్ద మనుషుల్ని పిలిచాడు. మా నాన్న పిల్లాడిని చూసుకోమని, మా పింతల్ని చూసుకోమని నాకు అప్పచెప్పాడు, పుస్తకం అప్పచెప్పాడు, ఆవిడెదురుకుండానే మా నాన్న చెప్పాడు, పిల్లాడికి బుద్ధి వచ్చాక వాడికి 10 ఎకరాల పొలము తూర్పున ఉన్న ఇల్లు ఇవ్వమని మా నాన్నే చెప్పాడు. ఇప్పుడు వీడు ఆస్తి ఇవ్వు, ఆస్తి వివరాలు అడుగుతున్నాడు, పెద్దవాడైపోయాడు వీడు, అందుకని వీడికి ఇచ్చేస్తానంటే తల్లి లబలబడలాడింది. అయ్యా చిన్నపిల్లాడు, 14 ఏళ్ల వాడు, వాడికి ఏం తెలుస్తుంది, వాడికి ఆస్తి తోటలు దొడ్లు ఏమైనా ఇస్తే వాడు అవన్నీ మేనేజ్ చేసుకోగలడా, చేయలేడు అనేసరికి ఒప్పుకోలే. వీడికి మేనేజ్ చేయలేని వాడు వీడు వచ్చి నన్ను అడిగాడు కదా, ఇప్పుడు నువ్వెట్లా రాజప్రతినిధి కొడుకువో నేను అంతే, నీకు బట్టలకు సిల్క్ ఉన్నప్పుడు నాకెందుకు లేవు సిల్క్ బట్టలు అని అడిగాడు. అంటే వాడు చూసుకోగలడు అనమాట, ఇచ్చేస్తాను అని చెప్పి తూర్పున ఉన్న ఒక పాత ఇల్లు, 10 ఎకరాల ఒట్టి ఊసర క్షేత్రం, ఏమీ పండని 10 ఎకరాల భూమి ఇచ్చేసాడు. పెద్దవాళ్ళంతా మరి ఇంకేమంటారు, తండ్రి రాశాడు కాగితం, చెప్పాడు, ఆ వాక్యాలు పెద్ద కొడుక్కి భార్య వింటుండగా, చిన్న భార్య వింటుండగా చెప్పాడు కూడా. ఈవిడ ఇంకేం చేస్తుంది, తనకున్న ఆ 3 గదుల సామాన్లు తీసుకుని వెళ్ళి ఆ తూర్పున ఉన్న ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్తే ఇల్లంతా కురుస్తుంది, పాతబడిపోయిన ఇల్లు. ఒక 3 గదులు మాత్రం వాళ్ళు కొంచెం అలవాటుగా ఉంది కదా అక్కడ పని చేసుకోవటం, కొన్ని గదులు కొంచెం సరి చేసుకుని తండ్రి కొడుకు తల్లి ఉండటం మొదలుపెట్టారు. అది ఇప్పుడు ఇంతవరకు అక్కడి నుంచి బియ్యం వచ్చేవి, పనిపిల్ల ఉండేది, ఇప్పుడు రెండూ లేవు. ఈ ఇల్లు ఆ పొలంలో ఏమీ పండవు, తొండలు గుడ్లు పెడుతూ ఉంటాయి. ఈ ఇల్లేమో ఇది పోనీ ఇల్లు అయినా శుభ్రంగా ఉంటే ఎవరికైనా అద్దెకిచ్చి ఇంకోళ్ళని సహాయంగా పెట్టుకోవచ్చు, ఇల్లంతా పాడైపోయింది, రిపేర్ చేసుకోవడానికి వీళ్ళ దగ్గర రూపాయి లేదు. అయితే అప్పుడు ఏమైందట, ఆ రోజుల్లో 1 సంవత్సరం 8 నెలలు ఇట్లా గడిచింది కష్టంగా. వీళ్ళకి చాలా కష్టపడేది పాపం, పిల్లాడి చదువుకి తిండికి ఎంత హింసపడేదో తల్లి. ఆ ఊళ్ళోకి ఒక కొత్త న్యాయాధికారి వచ్చాడు. ఆయన భలే గట్టివాడైతే ఈవిడ ఏం చేసింది, ఒకరోజు కుమారుడిని తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఫలానా అండి, రాజప్రతినిధి రెండో భార్యని, ఇట్లా నన్ను రోడ్డు మీద చూసి పెళ్లి చేసుకున్నాడు, మరి ఆయనకు ముందో కుమారుడు ఉన్నాడు, నాకు ఒక పిల్లవాడు కలిగాడు, ఆయన చనిపోయే ముందు కొడుకేమో ఆ కాయ అది ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడండి, ఎవరైనా ఉత్తముడైన న్యాయాధికారి దొరికితే ఆయన చేతికి ఇది ఇవ్వమని ఇచ్చాడు అని ఆ చుట్ట ఆయన చేతిలో పెట్టింది. ఆయన చుట్టంతా ఊడదీసి చూశాడు. చూస్తే ఆయన రాజప్రతినిధి యొక్క ఫోటో అది.
ఎంతసేపు చూసినా ఏమీ కనపట్టాల. అయితే దాన్ని మళ్ళీ చూడుతుంటే ఏదో కదులుతున్నట్టుంది లోపల. ఏమిటా అని ఆయన ఏం చేశాడంటే ఆ పటాన్ని పట్టుకుని ఒక పక్క నుంచి చింపాడు. దాని వెనకాల 2 కాగితాలు మడతలు పెట్టున్న ఇది కనపడింది. 2 పేపర్స్ ఉన్నాయన్నమాట. సరే ఈయన రాజప్రతినిధి ఆ వెనకాల దాచాడు అదేదో. తీరా చూస్తే అందులో నాకు పెద్ద కుమారుడు దుర్మార్గుడు చిన్నపిల్లవాడిని చంపేస్తాడని ఏర్పాటు చేశాను. తూర్పున ఉన్న ఇల్లు 10 ఎకరాల పొలము ఇవ్వమని చెప్పాను. తూర్పున ఉన్న ఇంట్లో గోడ కింద వీటితోటి కుండలతోటి బంగారము మణులు వజ్రాలు దాచిపెట్టాను. అవి నా చిన్న కుమారుడికి చెందాలి. ఇప్పుడు అవి దాచి ఉన్న సంగతి ముందే తెలిస్తే ఇంకో రకంగా ఉండేది కదా. అక్కడి నుంచి సరే ఈయన ఏం చేశాడు, మర్నాడు 2-3 రోజుల్లో ఈ పిల్లవాడి ఆస్తి మీ అత్తగారు వీళ్ళమ్మ 2వ తల్లి మారుటి తల్లి ఇతని మీద అభియోగం తెచ్చింది. ఆస్తి సరిగ్గా పంచలేదు, 2 కుమారులు అయితే చెరుసగం రావాలి, తూర్పునున్న ఇల్లు పొలము మాత్రమే ఇచ్చాడు అని ఆవిడ అభియోగం తెచ్చింది. మాట్లాడడానికి వస్తున్నానని పెద్ద కొడుక్కి కబురు చేశాడు. ఆయన చేస్తే అతను ఏం చేశాడు, ఊళ్ళో అందరికీ మీ అందరి ముందే మా నాన్న చెప్పిన మాటలే చెప్పే కదా, ఆస్తంతా మీరు చూశారు కదా, మీరు కూడా రండి అని చుట్టాలని పక్కల్ని అందరినీ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషుల్ని పోగు చేశాడు. సరే ఈ 2వ భార్య కుమారుడు వాకిట్లోనే నుంచునున్నాడు. న్యాయాధికారి వచ్చాడు లోపలికి. వస్తూ ఆయన మంచి గంభీరంగా ఉన్నాడు. రాగానే ఏమన్నాడంటే ఇంకో కుర్చీ వేయండి వీరికి కూడా అన్నాడు. వీళ్ళేమనుకున్నారు, ఆ తల్లికి పిల్లాడికి వేయమంటున్నాడేమో అనుకున్నారు. ఓ కుర్చీ వేస్తే కూర్చోండి అని ఎవరినో కూర్చోబెడుతున్నాడు. తర్వాత ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తితోటి మాట్లాడుతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఏమిటి ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరినైనా ఆత్మని ఈయన చూస్తున్నాడేమో అని బెదిరిపోయారు జనం అంతా. అలాగా మీ పెద్దబ్బాయి అదే, మీ చిన్నబ్బాయి ఇదా, మీ భార్య ఫలానా వంశానికి చెందిందా అని ఇట్లా మాట్లాడుతున్నాడు. అలాగే తప్పకుండా మీ అబ్బాయిని అడుగుతాను, అతను సరే అంటే సరే, కాదంటే అతను చేసిందే లెక్క, మీరు చెప్పినట్టే తప్పకుండా చేస్తాను అని నమస్కారం అన్నాడు. అన్నాక ఈ పెద్ద అబ్బాయి అడిగాడు ఎవరితోటి మాట్లాడతారంటే మీ నాన్నగారట. మా నాన్న ఎక్కడున్నాడండి అన్నాడు. మా నాన్న ఎక్కడున్నాడు, అదేమిటి కుర్చీలో కూర్చున్నాడు కదా, ఎత్తుగా మనిషి, చప్పి దవడలు, పెద్ద పెద్ద కళ్ళు, ముంగమీసాలు, రాజప్రతినిధి వేసుకునే బట్టలు వేసుకున్నాడు అనేసరికి ఆయన అలాగే ఉండేవాడు. పెద్ద పెద్ద కళ్ళు ఆయనవి, దవడలు ఇట్లా కొంచెం పైన ఎత్తుగా ఉంటే కిందకి చప్పిగా ఉంటాయి, పొడుగాటివాడు. రాజప్రతినిధి వేసుకునే బట్టలు వేసుకుని గుర్రం మీద గుర్రం దిగాడు వాకిట్లో, నల్ల గుర్రం అనేసరికి అందరు అవునవును రాజప్రతినిధే ఆయనే ఇక్కడ కూర్చున్నాడు నా పక్కన, నాకు చెప్పాడు మీ ఆస్తి వివరాలు అనేసరికి జనం అంతా నిర్ఘాంతపోయారు. ఏం చెప్పారు, మా నాన్న చెప్పిందే చేస్తాను అన్నాడు పెద్ద కొడుకు. మా నాన్నే చెప్పాడు కాబట్టి ఇప్పుడు మిగిలిన ఆస్తిలో మా తమ్ముడికి ఏం లేదు, ఆయన చెప్పినట్టుగా చేశాను. సరే అయితే దీనికి ఖరారైనా అన్నాడు ఆయన. 100% ఆ పొలం వాడిదే, ఆ ఇల్లు వాడిదే, నేను అందులో నుంచి ఏమీ ఆశించను, వాళ్ళకే ఇచ్చేస్తాను అన్నాడు. సరే అయితే అని, అయ్యా అందరూ వినండి, ఇప్పుడే ఇక్కడ కూర్చుని వెళ్ళినటువంటి రాజప్రతినిధి గారు చెప్పాడు, ఆ తూర్పున ఉన్న ఇంట్లో గోడ కింద ఒక కుండలో బంగారు నాణేలు, ఒక కుండలో వజ్రాలు, ఒక కుండలో వైఢూర్యాలు, ఇట్లా 8 కుండలతోటి బంగారము వజ్రాలు దాచిపెట్టాడు. అది తన చిన్న కుమారుడికే చెందుతుంది. ఊసర క్షేత్రం ఇంకా పొలం, ఆ పొలం ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఏం లేదు, అది ఆ ఇంటిని ఆనుకుని ఉన్న పొలం, అతను ఇంకా ఇల్లు కట్టుకుంటాడు, వెనక్కి పెద్ద రాజభవనం కట్టుకోవచ్చు ఈ డబ్బులతోటి అనగానే పెద్ద కుమారుడు నిర్ఘాంతపోయాడు. తమ్ముడు నేను చెరిసగం అని పంచుకుని ఉంటే ఆ కుండల్లో ఉన్న ఈ కోట్ల రూపాయలంతా సగం సగం 4 కుండలు ఇటు వచ్చేవి, 4 కుండలు గ్యారంటీగా వచ్చేవి కదా, మిగిలిన ఆస్తి దాంట్లో 10వ వంతు కూడా రాదు. కుమిరిపోయాడు, ఏం చెయ్యాలో తెలియక అందరి ముందు ఒప్పుకున్నాడు. ఇక ఏం చేస్తాడు, నోరు గట్టిగా మూసుకుని ఊరుకున్నాడు. ఈయన బయటికి వెళ్తూ అమ్మా నీ భర్త ఆ చిత్తరువు ఎందుకు పంపించాడంటే ఆ ముఖాన్ని ఆయన ఎట్లా చెప్పాడు, ఆ గుర్తులు ఆయనకు తెలియదు రాజప్రతినిధి ఎవరో, కేవలం ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నల్లటి గుర్రవెక్కి కూర్చున్నటువంటి ఆ వ్యక్తి ఫోటో చూసి ఆయన్ని వర్ణించాడు ఇక్కడ, అంతే. ఆయన రాలా పెట్ల, జస్ట్ వీళ్ళని అట్లా మభ్యపెట్టాడు అనమాట. ఇప్పుడు రేపొద్దున కనుక ఆ కుర్రాడికి అక్కడ వజ్రాలు వైఢూర్యాలు దొరికితే ఇది మా నాన్న ఆస్తి, నాకు సగం కావాలని వాడు అన్నయ్య. నలుగురిలో అతన్ని ఇంకా ఏమీ అనడానికి వీల్లేని పరిస్థితి కల్పించిన తర్వాతే ఆ కుర్రాడికి, ఎందుకంటే ఈ 15 సంవత్సరాలు ఆ పిర్రాడు పెరిగితే వాడికి పాపం ఏమి తిండికి కూడా బట్టలకు కూడా గతి లేకుండా చేశాడు అన్నయ్య. తనతో సమానంగా తమ్ముడిని చూసుంటే బాగుండేది. మనం ఆలోచించకుండా పనిచేస్తాం.
ఈ ఆలోచించకుండా రేపేమవుతుందో అన్న ఊహ లేకుండా పనిచేసే వాళ్ళందరికీ ఇలాంటి శాస్తే జరుగుతుందని చెప్పబడే కథల్లో ఇదొక కథ. సూపర్, బాగుంది కదా వీలునామా కథ? చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.